మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, మరి జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? న్యూ ఇయర్ ఇంకా చాలా మంది ఇంకా బయటకు రాలేదు కదా. అవును. సో ఒక మంచి స్వీట్ చేస్తున్నాను. స్వీట్ ఒక ఫ్రూట్ కాంబినేషన్ లో బ్రెడ్ హల్వా, కివీ బ్రెడ్ హల్వా. వావ్, కివీ. yes. సో ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిపోయింది కివీ. అందరు కొంటున్నారు, అంటే అది వరకు తెలిసేది కాదు ఇదేం ఫ్రూటో, తింటే ఎలా ఉంటుందో అని. ఒకసారి టేస్ట్ చూసిన వాళ్ళకి మళ్ళీ దాన్ని వదలరు కదా. చాలా టేస్టీగా ఉంటుంది. దాంతో బ్రెడ్ హల్వా చేస్తారు. బ్రెడ్ హల్వా, yes. ఓకే, సో మరి కివీ బ్రెడ్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కివీ బ్రెడ్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసులు 4, కివీ ముక్కలు అరకప్పు, పాలు 1 కప్పు, పంచదార అరకప్పు, కోవా అరకప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 1/4 కప్పు. ఓకే, సో కివీ బ్రెడ్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు రెడీయా? రెడీ అండి. సో ఇక్కడ ముందుగా నేను బ్రెడ్ ఆల్రెడీ వేయించి పెట్టేశాను. సో ఇలా కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే మనకు ఈజీగా మనకు. సో మీరు ఏమైనా వేయించారా, జస్ట్ పాన్ లో వేయించారా రాజు గారు? నెయ్యి గానీ బటర్ గానీ? డీప్ ఫ్రై అండి, ఆయిల్ లోనే డీప్ ఫ్రై. ఓకే. సో నేతిలో చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఓకే. అలాగే కివి ముక్కలుగా కాకుండా కొంచెం పేస్ట్ లా వేస్తే మనకు మొత్తం మిక్స్ అవుతుంది. సో ఇది ముందు మనం పేస్ట్ చేసుకుందాం. సో కివీ పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. మరీ క్లీన్ గా పేస్ట్ అవ్వకపోయినా పర్లేదు కదా రాజు గారు? కొంచెం కచ్చపచ్చగా ఉన్నా పర్లేదండి, అది బాగానే ఉంటుంది మనకు. సో స్వీట్ కాబట్టి ముందుగా డ్రై ఫ్రూట్స్ మనం వేయించేసుకుందాం. ఓకే. కొద్దిగా నెయ్యి వేసేసుకొని జీడిపప్పు, బాదం, అలాగే దాంట్లో సారా పలుకులు కూడా ఉన్నాయి దీంట్లోనే. ఓకే, సో వేగిపోయి ఓకే. సో దీంట్లోనే ఇది కొంచెం వేయించుకుందామండి. కివీ ఫ్రూట్ మనం పేస్ట్ చేసుకున్నాం కదా. కివీ బేసికలీ కొంచెం పుల్లగా ఉంటుంది కదా రాజు గారు? అవునండి. సో మీరు దానికి మ్యాచ్ చేయడానికి షుగర్ వేసేసి స్వీట్ చేసేస్తారా, లేకపోతే మనకు ఆ పులుపు కూడా తెలుస్తూ ఉంటుందా? మనం దీంట్లో ఎంత షుగర్ యాడ్ చేసినా కొంచెం ఆ పులుపు అనేది తెలుస్తుంది. పైనాపిల్ లో కానీ సో ఈ ఫ్లేవర్ నేచురల్ గా ఉంటుందండి మనకు. ఓకే. ఓకే, సో ఈ మాత్రం సరిపోతుంది. సో దీంట్లో ఏంటంటే పంచదార, కొద్దిగా యాలకుల పొడి. సో ఇది కొంచెం మనకి దగ్గరికి రావాలి, పాకం బాగా వస్తే మనకు స్వీట్ మనకి సూపర్ గా వచ్చేస్తుంది. ఓకే, సో కొంచెం ఆ పాకం అంతా కూడా దగ్గరికి రావాలి. ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా నిమ్మరసం తీసుకుని అందులో ఉప్పు కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని పళ్ళు రుద్దుకుంటూ ఉండాలి. ఇలా క్రమంగా చేస్తూ ఉన్నట్లయితే పళ్ళ మీద పేరుకున్నటువంటి గారంతా కూడా తగ్గిపోతుంది. అలాగే పళ్ళు కూడా తెల్లగా ఆరోగ్యంగా ఉంటాయి. చిట్కా చూసాం కదా. ఓకే, దగ్గర పడింది కదా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ పాలు యాడ్ చేస్తున్నాం. అవసరం అనుకుంటే మళ్ళీ యాడ్ చేస్తామండి. అలాగే వేయించిన బ్రెడ్ ముక్కలు. ఓకే. పచ్చికోవా. సో ఈ కోవా అనేది ఆప్షనల్ కదా? ఎస్. వాళ్ళకి ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, సో ఈ ముక్కలు కొంచెం మనకు మెత్తగా అయిపోతే తీసేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం టైం పడుతుంది. సో ఈ లోపు మనం ప్లేట్ గార్నిష్ చేసేసుకుందాం. ఓకే రాజు గారు. సో సింపుల్ గానే చేస్తున్నానండి. సో టొమాటో తర్వాత జుక్నీతో చేస్తున్నాను. నాలుగు ముక్కలు కట్ చేసి లోపల సీడ్ తీసేస్తున్నా. ఓకే. సో లీవ్స్ లా చేస్తున్నాను దీంతో. ఎడ్జెస్ కొంచెం
ఓకే ఈ షేప్లో అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాం. ఓకే, సాఫ్ట్ అయ్యాయి కదా రాజు గారు? ఇంకా కొంచెం కావాలండి, ఇంకా కొంచెం మెత్తగా. ముక్కలు కూడా కొంచెం మనకు మ్యాష్ కావాలి. ఓకే, సో ఇంకొద్దిగా అవసరం అనుకుంటే కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ట్రై చేయొచ్చు రాజు గారు ఈ స్వీట్. కివి ఒకటి మనం ఎక్స్ట్రాగా తెచ్చుకుంటే చాలు, సరిపోతుంది. ఓకే. సో అలాగే జుక్ని కూడా మధ్య కట్ చేసి ఫ్యాన్ షేప్లో చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ కొన్ని మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకున్నాం. ఓకే రాజు గారు. సో మనం ముందుగా వేయించేసుకున్న జీడిపప్పు, సారా పలుకులు, అలాగే బాదం. బాదం. సో మొత్తానికి మ్యాష్ అయిపోయింది క్లీన్గా. ఓకే, సో ఇది కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసి ప్లేట్ గార్నిష్. ఎస్, సో ఒకటి ఇటువైపు అండి. సో మధ్యలో ఇలా లీఫ్లో వస్తుంది, అంటే జస్ట్ కలర్ కాంబినేషన్ మనం తీసుకునేది. సో లుక్ బాగా వస్తుంది. సూపర్ రాజు గారు. సో హల్వాకి ఎప్పుడు గులాబ్ జామ్కి ఇలాంటి వాటికి ఐస్ క్రీమ్ కాంబినేషన్ అద్దరిపోతుంది కదా రాజు గారు? చాలా ఆ ఐస్ క్రీమ్ కొంచెంగా కరగడం మొదలైన తర్వాత అది అలా హల్వా మీద జారుతుంటే ఆ పాలతో పాటు, అబ్బో చాలా రోజులు అయింది రాజు గారు ఇవన్నీ నేను తిని. సో డిష్ అవుట్ అయిపోయింది. పైనుంచి కొంచెం తురిమిన బాదం. ఓకే అండి, రెడీ. సూపర్, వావ్. కివీ బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కివీ బ్రెడ్ హల్వా తయారు చేసుకునే విధానం. ముందుగా బ్రెడ్ స్లైసులు వేయించుకోవాలి. కివీ ముక్కలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో కివీ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత పాలు, వేయించిన బ్రెడ్ ముక్కలు, కోవా వేసి మరి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కివీ బ్రెడ్ హల్వా రెడీ. కివీ బ్రెడ్ హల్వా. సో మీకు తెలుసు, నాకు తెలుసు, నేను ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కూడా ఆగకుండా టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. ఓకే, సో ఇది వింటర్ కాబట్టి ఇంకా కొంచెం చలి అలాగే ఉంది కాబట్టి మనం కాస్త వేడిగానే టేస్ట్ చూద్దాం. ఆ పులుపు బాగా తెలుస్తుంది. అవును రాజు గారు, హల్వా అంటే బేసికల్ గా ఫుల్ స్వీట్ గా తిని తిని ఆ టేస్టే బాగా అలవాటు అయిపోయింది. Yes. కానీ ఇది స్వీట్ గా తిన్న తర్వాత లాస్ట్ లో కొంచెం కివి కివి టేస్ట్ తగులుతుంది. దీంట్లో స్పెషల్ గా ఏంటంటే మనం డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకున్నా కివీలో ఆ సీడ్ ఉంటుంది కదా, అవును, ఆ కరకరలాడుతూ అది క్రంచీగా చాలా సూపర్ గా. అది కూడా అలాగే మనకి తెలుస్తుంది క్లియర్ గా. Yes. నేనైతే తప్పకుండా ట్రై చేస్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా నెయ్యి గడ్డ కడుతుంది, కొబ్బరి నూనె అలాంటి ఆయిల్స్ అన్ని కూడా గడ్డ కడుతూ ఉంటాయి, అంటే సీజన్ ప్రకారంగా. కానీ తేనె కూడా ఒకసారి గడ్డ కట్టిపోతూ ఉంటుంది. ఇలా తేనె గడ్డ కట్టినప్పుడు ఏం లేదు, సింపుల్గా వేడి నీళ్ళ పాత్రలో కనుక ఈ తేనె ఉన్న బాటిల్ ఉంచినట్లయితే ఈ గడ్డ కట్టిన తేనెంతా కూడా కరిగిపోతుంది. ఇప్పుడు మీకోసం ఇంకో బ్యూటీ చిట్కా. మెంతులు, మందారాకు రెండు చలవ చేసేవే. అందుకే వీటిని రెండింటిని బాగా నీళ్ళలో నానబెట్టుకుని ముద్దలాగా చేసుకుని తలంతా కూడా బాగా అప్లై చేసుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా తరచుగా కనుక చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు సమస్య తగ్గుతుంది, జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది, ఇంకా జుట్టు కూడా ఒత్తుగా ఏపుగా పెరుగుతుంది. ఇవండి ఈ రోజు అభిరుచిలోని వంటలు. మరి రేపటి ఎపిసోడ్ లోని వంటల్ని కూడా ఇప్పుడే తెలుసుకుని వాటికి కావాల్సిన పదార్థాలని సిద్ధంగా ఉంచుకోండి. గుమగుమల్లో క్యాబేజ్ బఠానీ కూర, క్యాబేజ్, టొమాటో, జీలకర్ర పొడి, ఎండుమిర్చి పేస్ట్ ముఖ్యంగా కావాలి. మీ చేతి వంటలో బనారసి ఆలు, మెంతులు, చిన్న బంగాళదుంపలు, టొమాటో పేస్ట్, మసాలా దినుసులు సిద్ధం చేసుకోవాలి. అనాస్కా ముజాఫర్, పైనాపిల్ ముక్కలు, బాస్మతి బియ్యం, పంచదార, నెయ్యి సిద్ధం చేసుకోండి. జస్ట్ మినిట్ లో అమృత్సరి కుల్చా, పన్నీర్, మైదా, పంచదార, వెన్న సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.